దాని ఆలోచన బట్టి ఒక జాతకంది కుటుంబం సమస్య గురించి ఒక ప్రశ్న బట్టి కరెక్ట్గా తీసుకొచ్చి మీ జాతకం చెప్పలు చూస్తే ఏడుకొండల స్వామి ఇచ్చినారు, సాయిబాబా నరసింహస్వామి ఇచ్చినారు. మీకు నలుపు బట్టలు కట్టకూడదు, మంచిది కాదు. మీరు కట్టుకున్న బట్ట ఒకరికి దానం చేయకూడదు. నమ్మి ఒకరికి 10 రూపాయలు ఇస్తావు, తిరిగి రాదు. ఉన్న మాట చెప్తారు, గలాట తెచ్చుకుంటారు. ఇంతకుముందు నీ పైన కొన్ని ఇబ్బందులు, కొన్ని గలాట పడాల్సినవి పోయినాయి. ఎక్కడికో దేవస్థానం కొద్దిగా ప్రయాణం అనుకున్నారు, గుడికి పోవాలని అనుకున్నారు. ఎక్కడ గుడి పోయేదేమన్నా పోయిస్తే పర్వాలేదు. ఎవరు చూపించవద్దు. నెల దాకా ఎవరి దగ్గర జాతకం చూపించకూడదు. రేపు ఉగాది టైం మాత్రం బాగలేదు. ఇప్పుడు నీ లైఫ్ గురించి, నీ బ్రతుకు జీవనం గురించి, అనుకున్న జాబ్, వృత్తి విషయం అడుగుతున్నాం. వృత్తిపరంగా నీకు మేలే ఉంది కానీ కీడికం లేదు. కానీ మీ ఇంటి పైన మీ పైన ఎక్కువ డిస్ట్ ఎక్కువ ఉంది. ప్రజలు అందరూ చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉందనుకుంటున్నారు, ఇంట్లో చూస్తే ఏం లేదా, డిస్ట్ ఎక్కువ ఉంది. ప్రజలు చేయి చూపించవద్దు. శనివారం రోజు ఒక 5 మందికి అన్నం పెట్టండి. శనివారం రోజు కొద్దిగా మంచిది. ఈ సంవత్సరం పర్వాలేదు. ఏదనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. ఉన్న జాగా బాగుంది. స్నేహిత విషయంలో కొంత జాగ్రత్తగా, స్నేహిత విషయంలో నెల దాకా ఎవరి దగ్గర శాస్త్రం చూపించకూడదు. మీకు బంధువులే శత్రువులు. రేపు ఉగాది టైం మాత్రం బ్రహ్మాండం ఉంది. చెప్పండి ఎవరి గురించి? మీ గురించి ప్రేయ చెప్పిన నుంచి ఇప్పుడు ఈ రేపలను జరగవు. ఉగాది అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఒక మనిషి పెద్ద మనిషి హెల్ప్ చేస్తారు. పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పరంగా మీకు మేలు అవుతుంది కానీ కీడికం జరగదు. అదే మ్యారేజ్ గురించి అది ఉగాదికి ఏది కుదరదని చెప్పినా కదా. ఉగాది తర్వాత కొత్త మీకు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు. అవును. దానికి ఒక పెద్ద మంది హెల్ప్ చేస్తారంటే రక్త పరాయ సంబంధం. ఆ మనిషి కూడా మీకు మంచిది అవుతుంది కానీ చెడ్డదేం జరగదు.